ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ 2025 సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే, కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు. మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే, మారదు, మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు. ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి బాధలు పడ్డవాళ్ళు, 2025 లాగానే 2026 ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ 2025లో సంతోషపడ్డవాళ్ళు, ఎప్పుడు ఇలాగే ఉంది కనీసం ఈ 2026లోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే. వీటన్నిటిని సందేహాలు, అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, రాశి ఫలాలు అంటే ఉగాది టు ఉగాది కదా, మరి ఈ కొత్త పద్ధతి ఏంటి? ధర్మం ఏం చెబుతుంది? ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది. మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా 2026 జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? ఈ 2026 సంవత్సరంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురువు వ్యయస్థానంలోనే స్థితి పొంది ఉన్నాడు, శని నవమ స్థానంలో. అయితే ఈ 2026 సంవత్సరం శుభ అశుభ మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చు. గ్రహాలు ఏం చెప్పబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఎలా మనం ప్రవర్తించాలి, గ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలో క్లుప్తంగా తెలుసుకుందాం. మార్చి 14వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో వక్రగతి ప్రభావం చేత ఉంటాడు. దీనివల్ల ఇటు లాభస్థాన ప్రభావాన్ని కూడా తెలియచేస్తాడు. ఈ కారణం చేత గురుబలం అధికంగా ఉంది. అలాగే శని కూడా నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ కారణ ప్రభావం వల్ల గురువు అనుకూలిస్తూ శని వలన వచ్చేటువంటి కష్టములని తొలగిస్తాడు. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అంశము. మొదటి 2.5 నెలల పాటు యోగదాయకంగా ఉండేటువంటి సందర్భం ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి. ఇక ఏ ప్రయత్నం చేసినా దైవబలం తోడుండడం, మీ ప్రయత్నం కూడా ఉండడం. ఇక్కడ శని కొంత అవయోగాన్ని కలగచేస్తున్నా నవమ స్థానంలో ఉండి కష్టపడే తత్వము నిజాయితీగా ఉంటే, మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే దైవం అనుగ్రహిస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఆ యోగం చాలండి, అంతకన్నా పెద్ద కోరికలు మనకేం అవసరం లేదు ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి. ఇక అన్ని విధాలుగా యోగదాయకంగా మార్చి 14వ తారీఖు వరకు. మార్చి 15వ తారీఖు నుంచి గురువు రుజుమార్గంలో వ్యయస్థానంలో స్థితి పొంది ఉండడం. శని ఎప్పుడైతే గురువు రుజుమార్గానికి వస్తాడో అకస్మాత్తుగా కొన్ని మార్పులు అనేటువంటివి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అంటే తీర్థయాత్రలు చేయడం, దేవతా సందర్శనములు, మఠాధిపతులు పీఠాధిపతులను పెద్దవాళ్ళని కలవడం, మీ సంబంధించినటువంటి సంపాదన చారిటీకి వినియోగించడం, సేవలను వినియోగించడం, ఇవన్నీ జరుగుతాయి. కొంత ధన నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అష్టమ రాహు ఎలాగో దోషకారిగా ఉన్నాడు. మే 31వ తారీఖు వరకు ఈ విధంగా ఉంటుంది. ఆ తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఇది కాస్త యోగించేటువంటి సమయము. ప్రధానంగా ఈ సమయంలోనే జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఓవర్ వెయిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది.
జాగ్రత్త పడండి. ఇక ఇదే సమయంలో ఒక నెల అటు ఇటుగా జూలై 26 నుంచి శని వక్రగతిన స్థితి పొంది ఉండడం. గతించినటువంటి ఎప్పుడో మనం చెప్పుకున్నాం కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అని బాధలు పడ్డారు కదా. ఇదే ఈ యొక్క శని వక్రగతి ప్రారంభమైతే డిసెంబర్ 10వ తారీఖు వరకు, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ శని వక్రగతి ఉండడం అష్టమ ప్రభావాన్ని సూచిస్తుంది. అష్టమ శని ప్రభావం ఉంటుంది. అదే సమయంలో గురువు కూడా జన్మరాశిలో ఉంటాడు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతిగా ప్రయాణాలు చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే తెలియని వ్యక్తులు ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకోకూడదు, మోసపోతారు అక్కడ. ఈ విషయంలో గురువు ఎప్పుడైతే మీ రాశిలోనే సంచారం చేస్తుంటాడో మీలో మీకు తెలియని ఒక పెద్దతనం, నన్ను అందరూ గౌరవించాలి, నాకు అందరూ విలువ ఇవ్వాలి, నేను చెప్పింది చెయ్యాలి, నేను పని చేయను, ఇలాంటి ఆలోచన తత్వంతో ఉండిపోతారు. తద్వారా ఈ గురు మాయలో పడి అలాంటి తత్వాన్ని పెట్టుకున్నారా చాలా మటుకు నష్టాలే ఎదురు చూస్తారు. కాబట్టి గురువు ఎప్పుడైతే రాశిలో సంచారం చేస్తాడో మీరు 10 మందికి సహాయపడండి. అప్పుడు గురువు మీకు యోగకారకంగా మారుతాడు. మీ జ్ఞానాన్ని 10 మందికి పంచండి. అద్భుతమైనటువంటి జీవితాన్ని, మీకు వచ్చే కష్టాలని మీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఆ కష్టాలను మీదేసుకొని మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతారు. అష్టమ శని ప్రభావము ఎప్పుడైతే శని వక్రగతిలో ఉంటాడో అష్టమ శని ప్రభావాన్ని కూడా తోడై ఉంటుంది. ఈ కారణం చేత కొంత ఇబ్బందులు. ద్వితీయ కేతు ఎలాగో పర్వాలేదు, కొంతవరకు సాధారణమైనటువంటి దుష్ప్రభావాలు ఉంటాయి. ఈ సమయమే కీలకం. అక్టోబర్ 31 వరకు, జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఇది గమనించండి. ఇక తదనంతరం నవంబర్, డిసెంబర్ నెల కాలంలో ప్రధానంగా డిసెంబర్ 10వ తారీఖు కూడా వక్రత్యాగం చేస్తాడు శని. ఇదే సమయంలో గురువు సింహరాశిలో సంచారం చేస్తూ ఇప్పటి వరకు మీరు ఏదైతే ఈ సంబంధించినటువంటి సమయంలో మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్న సమయము, మీరు జ్ఞానాన్ని పంచుతూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ మీ సర్వీస్ని 10 మందికి ఉపయోగిస్తూ చేసినటువంటి ఫలితము ఆఖరి 2 నెలల్లో పొందబోతున్నారు. గురువు ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఇది మీకు యోగ కాలంగా చెప్పవచ్చు. ఏ తర్వాత చెప్పొచ్చు ఏంటంటే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇక విద్యార్థులకి మార్చి 15వ తారీఖు వరకు కూడా మంచి సమయమే. బాగా కష్టపడండి, శని అనుకూలంగా లేడు, బాగా కష్టపడండి. అలాగే మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు కూడా ఇది కూడా బాగా కష్టపడే తత్వాన్ని అలవర్చుకోగలిగితే అప్పుడు ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్న సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయము మీకు సంపూర్ణముగా యోగిస్తుంది. ఉన్నత విద్య కోసం విదేశీయానానికి అనుకూలంగా ఉండేటువంటి సమయం, అన్ని విధాలుగా బాగుంటుందని చెప్పొచ్చు విద్యార్థులకి. కాబట్టి మొదటి 5 నెలలు బాగా కష్టపడే ప్రయత్నం చేయండి. దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడండి. తప్పకుండా మీ స్థాయి తగ్గకుండా మీరు అనుకున్న రీతిలో మీరు ఉండగలుగుతారు. పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందగలుగుతారు. ఇక ఉద్యోగ విషయంకి వచ్చేసేసరికి మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహము, ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎప్పుడు కష్టాలేనా అనే ఆలోచన కూడా ఉంటుంది. వివాహ సంబంధంగా కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలల్లో మీరు వివాహ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. తద్వారా ఒక ఇంటి వారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలము వివాహానికి కూడా నిశ్చయమయ్యేటువంటి అవకాశము. అలాగే మిగిలిన 2 నెలలు అంటే మధ్యలో ఉన్నటువంటి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు ఉన్నటువంటి కాలం అనుకూలంగా కాదు. మిగతా సమయం అంతా కూడాను అవివాహితులకి వివాహం అయ్యేటువంటి సమయమే. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి దాంపత్యం ఎలా ఉండబోతుంది? చిన్నపాటి సమస్యలు వస్తాయి, కానీ పట్టించుకోకండి, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అయితే మొదటి 2.5 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చి 14వ తారీఖు వరకు ఇతరుల జోక్యాన్ని మీరు కలగ చేసుకోకండి. ఇతరులు మీ దంపతుల మధ్య విషయాల్లో చర్చలకి తావివ్వకండి. ఇతరుల గురించి మీరు పట్టించుకోకండి. అన్ని విధాలుగా బాగుంటుంది. మిగతా సమయం అంతా కూడా దంపతులకు అనుకూలంగా ఉంది, సందేహమే లేదు. అలాగే బంధుత్వాలు, బాంధవ్యాలు, విడిపోయినటువంటి దంపతులు, ప్రేమికులు, స్నేహితులు వీళ్ళందరూ కూడాను తిరిగి కలుసుకునే అవకాశం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి గోచరమవుతుంది. అది కూడా
జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు లోపల మంచి సమయం అని చెప్పవచ్చు. ఇక సంతానము, ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సంతానవంతులయ్యే అవకాశము గోచరమవుతుంది. అన్ని విధాలుగా అదృష్ట యోగకరమైనటువంటి సంతానము దైవానుగ్రహంతో పొందుతారు, అందులో సందేహం లేదు. కన్సీవ్ అవ్వడం కానీ డెలివరీ అవ్వడం కానీ ఈ యొక్క జూన్ నుంచి అక్టోబర్ నెలల మధ్యకాలంలో ఉంటుంది. ఇక విదేశీయానానికి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మొదటి 5 నెలలు బాగా కష్టపడగలిగితే ఈ సంబంధించినటువంటి సమయంలో తర్వాత సమయంలో మీరు విదేశీయానానికి అనుకూలంగా ఉండబోతుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా ఈ సంవత్సరం అంత అచ్చిబాటు కాదు, కాబట్టి ప్రజాదరణ పొందడం కోసం ఎక్కువగా ఖర్చులే అవుతాయి తప్ప ఫలితమని ఉండదు. ఫలితం ఆశించకుండా ఏ ప్రయత్నమైనా చేయండి, ఖర్చు పెట్టండి, కానీ సమయం మాత్రం ఇప్పుడు పదవిని ఆశించడానికి అనుకూలముగా లేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా మీరు ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కాకుండా కొత్త వ్యాపారం ప్రారంభించకుండా మీరు ప్రయత్నం చేయండి. ఆఖరి 2 నెలలు మీకు అద్భుతమైనటువంటి ధనయోగం గోచరమవుతుంది. అలాగే ఇక చర్మ సంబంధము, ఇనుము, ఇసుక, ఇటుక, మట్టి, అలాగే ఎడిబుల్ ఆయిల్స్, గ్రౌండ్ ఆయిల్స్ మరియు పెట్రోలియం రంగము, అలాగే ఆటోమోటివ్ రంగము, ఇలాంటి రంగాలు, ప్లాస్టిక్ ఇండస్ట్రీ, ఇలాంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్న వ్యాపారాన్ని కొనసాగించండి. వారికి మాత్రం సాధారణమైనటువంటి లాభాలే ఉంటాయి, గొప్పగా లాభాలు ఉండవు. కానీ ఎఫ్ఎంసీజీ, ఫుడ్ ప్రొడక్ట్స్, అలాగే జనరల్ స్టోర్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, హోటల్స్, అలాగే విద్యాలయ సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్సు, దైవ సంబంధమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఆశించిన మేర కంటే ఎక్కువగానే శుభ ఫలితాలు పొందుతారు. మొదటి 5 నెలలు కష్టమున్నా మిగతా సమయంలో అంతా కూడాను మీరు చక్కగానే ఆదాయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు మీకు ఎదురయ్యేటువంటి సమస్యల కంటే కూడా 2026 సంవత్సరంలో ఇంకా భవిష్యత్తు ఆనందదాయకంగా ఉండాలి, ఇప్పుడు సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు ఎదుర్కొంటున్నారు అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా మొదటి 5 నెలలు పరీక్షా కాలము, అంటే బాగా కష్టపడితే తప్ప ఫలితము పొందలేనటువంటి పరిస్థితి, దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో జనవరి నుంచి డిసెంబర్ వరకు ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు సంవత్సరం పాటు మీ గోత్రనామాదులతో చేయడం జరుగుతుంది. మృత్యుంజయ హోమము, సుదర్శన హోమము, లక్ష్మీ హోమము, గణపతి హోమము, రుద్ర హోమము, నవగ్రహ హోమాలు, ఇలా అన్నీ కూడాను పర్వదినం రోజున ప్రతి నెల మీకు చేయించి వీడియోలు పంపించడం జరుగుతుంది. అలాగే ఈ సోషల్ మీడియా సందర్భంగా సంకల్ప మందిర్ అనేటువంటి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ని మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. ఇక ప్రతిరోజు కూడా మీకు కొత్త కొత్త విషయాలు, ధర్మ సందేహము, జ్యోతిష సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో వారు శాస్త్రీయమైనటువంటి పంటలనే వేయండి, అశాస్త్రీయమైన అనగా వాణిజ్య పంటల జోలికి వెళ్ళకండి, అది అంత అచ్చిబాటు కాదు, సాధారణమైనటువంటి దిగుబడి రాబడి ఉంటుంది అని విషయాన్ని గమనించుకోవాలి. ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో కర్కాటక రాశిలో జన్మించినటువంటి సినిమా రంగము, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఎవరైతే ఉంటారో ప్రధానంగా మొదటి ప్రథమార్థంలోనే అనగా మొదటి 5 నెలల్లో అంది వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. కీర్తి ప్రతిష్టలు వాటంతటవే ఈ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు దానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ధనాదాయం ఏదైతే ఉంటుందో ఆఖరి 2 నెలల్లో మీరు పొందుతారని చెప్పవచ్చు. మిమ్మల్ని మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ధనాదాయం మాత్రం సాధారణంగా ఉంటుందని విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది, అయితే ఏ ఏ సమయంలో ఉద్యోగం మారాలి, ఏ ఏ సమయంలో మీకు ప్రమోషన్స్ లభిస్తాయి, నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ 14వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయము చాలా అనుకూలమైనటువంటి సమయము. ఇక అది తప్పితే సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 మధ్య ఉన్నటువంటి సమయము. అలాగే ఈ కర్కాటక రాశిలో
డిసెంబర్లో ఆఖరి 15 రోజులు ఇవి సాధారణంగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాల్లో మీకు ఖచ్చితంగా నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభిస్తుంది. వేరే సంస్థల్లో ఉద్యోగం లేదా ఉన్న సంస్థలోనే ప్రమోషన్స్ లభించే అవకాశాలు ఉంటాయి. మిగతా సమయాల్లో ప్రయత్నిస్తే వస్తుంది, కానీ అక్కడ బాగా కష్టపడాలి, సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడండి. ఇక ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాముల మధ్య ప్రపంచాలు. మీరు ఎవరితో కలిసి పనిచేస్తే వాళ్ళతో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయంలో ఆరోగ్యపరంగా జాగ్రత్త పాటించాలి. నష్టాలు పొందే అవకాశం ఉంటుంది, ధన నష్టము జరుగుతుంది. ఇక ఏప్రిల్ మాసంలో ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ప్రభుత్వపరమైనటువంటి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి, అలాగే న్యాయ సంబంధమైనటువంటి విషయాల్లో మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక మే నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి చికాకులు ఎక్కువగా ఉంటాయి, కోపం ఎక్కువగా ఉంటుంది, అన్ని విధాలుగా అసహనానికి గురయ్యే అవకాశము, ఉద్యోగ సంబంధంగా కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది. ఇక జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఇది అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. చేసే ప్రయత్నంలో దైవానుగ్రహంతో అన్ని విధాలుగా విజయాన్ని పొందుతారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు కూడా ఉన్నటువంటి సమయంలో వృధా ప్రయాణాలు, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయని చెప్పవచ్చు. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మీరు అతి ఆత్మవిశ్వాసం, అతి గొప్పతనం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, దాంపత్య సమస్యలు కానీ, ప్రేమికుల మధ్య, స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టం కూడా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇట్టి దైవానుగ్రహం కోసం ప్రతి రోజు కూడా దత్తాష్టకం, అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం అనేటువంటిది రోజుకి 3 సార్లు పఠించండి. వీలు కుదిరినప్పుడల్లా అమ్మవారి దేవాలయానికి ప్రదోష కాలంలో వెళ్ళి అమ్మవారికి మీ యొక్క సమస్యని విన్నవించుకొని కుంకుమ పూజ జరిపించుకోండి. ఇక సమస్యలు తీరలేదు, ఇంకా ఉధృతమవుతున్నాయంటే మీకు అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రతి నెల జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. విన్నారు కదా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయో. కాబట్టి అన్నిటినీ బేరీజు వేసుకొని చక్కగా ఆ ఫలితాలని మీరు ఆస్వాదించుతారని అనుకుంటూ, సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ప్రధానంగా సింహరాశి వారికి అందరికీ తెలిసిందే, అష్టమ శని దోష ప్రభావము ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. కాకపోతే ఈ అష్టమ శని దోష ప్రభావము జూలై 26వ తారీఖు వరకు ఎక్కువ ప్రభావం చూపితే 26 జూలై నుంచి శని వక్రగతిన ప్రభావం చేత సప్తమ భావ ఫలితాల్ని కూడా అందివ్వబోతున్నాడు. ఈ కారణం చేత కొంత మటుకు వెసులుబాటు అనేటువంటిది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. అయితే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందండి? ద్వితీయంలో కేతువు, శుభ అశుభ అనగా మిశ్రమైనటువంటి ఫలితం. సప్తమ రాహు, ఇది కాస్త ఆలోచించాల్సినటువంటిది. అంటే మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో, మనం ఎవరితో ఏ పని అయితే షేర్ చేసుకుంటామో అదంతా కూడాను మనం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితిని సూచిస్తుంది. అయితే మరొక శుభగ్రహమైనటువంటిది ఇక్కడ గురుగ్రహము చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కారణం ఏంటంటే, ముఖ్యంగా ఈ అష్టమ శని దోష ప్రభావము మార్చి 14వ తారీఖు వరకు గురువు వక్రీకరించి లాభస్థానంలో వక్రీకరించినటువంటి కారణం చేత ఈ అష్టమ శని గురువు వక్రీకరణ మొదటి 2.5 నెలలు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా కష్టతరముగా ఉంటుంది. అంటే కష్టపడే తత్వాన్ని ఉండాలి, అలాగే మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచి కింది వాళ్ళ చేత మీరు పని చేయించుకోగలగాలి. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇక మార్చి 14వ తారీఖు తర్వాత మే 31వ తారీఖు వరకు లాభస్థానంలో గురుడు ఉండడం. కాబట్టి ఇక్కడ అష్టమ శని దోష ప్రభావాన్ని గురువు కంట్రోల్ చేయబోతున్నాడు ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి చాలా మటుకు ఇది శుభకరమైనటువంటి ప్రభావమే అని చెప్పవచ్చు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు వ్యయస్థానములో గురుగ్రహ సంచార ప్రభావం. ఈ కారణం చేత ఏం జరుగుతుంది? ఖర్చులు ఉంటాయి, సందేహమే లేదు.
కానీ ఖర్చులు సద్వ్యయమవుతాయి. ఇక్కడ ఖర్చు అంటే కేవలం డబ్బే కాదండి, మీ యొక్క శారీరక శ్రమని, కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే గురువు భవిష్యత్తులో యోగించబోతాడు. ఇది ప్రధానంగా చేయాల్సినటువంటిది. కాబట్టి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము మీరు ఎక్కువగా కష్టపడాలని సూచిస్తుంది. ఇక ఆఖరి 2 నెలలు ఏదైతే ఉందో, అనగా నవంబర్ డిసెంబర్ నెల ఏదైతే ఉందో, ఆ సమయంలో మీరు అహం అనేటువంటిది పెట్టుకోకూడదు. నేను నాకన్నీ కావాలి లేదా నేను గొప్ప అనే తత్వాన్ని విడనాడితేనే, అందరితో కలిసిపోయే తత్వాన్ని విడనాడితేనే ఈ యొక్క గురువు మీకు యోగించబోతున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కారణం చేత ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే సమస్యలన్నీ, అంటే మీ యొక్క కర్తవ్యం, మీ యొక్క ఆలోచన సరళి ఎప్పుడు కూడా అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అంటే మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాలి. కాలం కలిసి రానప్పుడు మనం కింది స్థాయికి వెళ్ళి వాళ్లతో కలిసిమెలిసి మనం పని చేసుకునే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి, లౌక్యంతో వ్యవహరించాలి అని చెప్పవచ్చు. ఇది సింహరాశిలో జన్మించినటువంటి వారికి. అయితే ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది? ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, మార్చి 14వ తారీఖు వరకు కూడా పరీక్షలలో నిమగ్నమయ్యే సమయం. ఖర్చు బాగా, అనగా మీ యొక్క మేధస్సుని, మీ యొక్క శ్రమని మీరు ఎక్కువగా ఉపయోగిస్తేనే మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉండేటువంటి సమయం కూడా పోటీ పరీక్షలకు సంబంధించింది. ఆ సమయంలో అంటే మీరు మొదటి 2.5 నెలలు కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే, మిగతా 2.5 నెలలు గురువు అత్యంత శుభప్రదుడుగా ఉన్నాడు. మీరు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది విద్యార్థులకి. ఆ తదనంతరం జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత విదేశీ సంస్థలలో లేదా విదేశీ విద్యలలో, అనగా మీకు కోరుకున్న యూనివర్సిటీలో మీకు లభించడానికి ఈ గురువు మీకు తోడ్పాటు అందిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం. అంటే ప్రస్తుత కాలానికి విదేశానికి వెళితే ఇది యోగం, కానీ పూర్వకాలంలో విదేశానికి వెళితే అది అవయోగంగా భావించేవాళ్ళు. కాబట్టి ఇక్కడ గురువు మనం ఎలా ఉపయోగించుకోవాలి గురువుని అని అంటే, మనం విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటుంది. ఆ కోరికని గురువు మీకు తీర్చబోతున్నాడు. అది అవయోగంగా ఉన్నప్పటికీ ప్రస్తుత కాలానికి అది యోగం కాబట్టి మీరు వెళ్ళడానికి అది ఉపయోగపడుతుంది. ఇక ఉద్యోగ విషయంలో మున్ముందు మనం తెలియజేసుకుందాం. ఉద్యోగంలో చాలామందికి ఎప్పుడు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి, సంస్థల్లో మారాలంటే ఏంటి, అలాగే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ముందు మనం తెలియజేసుకుందాం. ఇక వివాహ విషయానికి వచ్చేసేసరికి గురువు అత్యంత శుభకరుడుగా ఉండేటువంటిది. అనగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఏప్రిల్ మే నెలలో మీకు వివాహం జరుగుతుంది. అందులో సందేహమే లేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. దైవానుగ్రహం అనుకూలంగా ఉండబోతుంది. అన్ని విధాలుగా వివాహానికి, సమస్తమైనటువంటి శుభకార్యాలకి అనుకూలంగా ఉండబోతుంది ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి. మరి తర్వాత ఏమవుతుందండి అంటే, జూన్ 1 నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా కొన్ని ఒడిదుడుకులు అనేటువంటివి ఉంటాయి. అయినప్పటికీ జూలై 26వ తారీఖు తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా శని మారుతున్నాడు కాబట్టి మీకు వివాహం చేయడానికి కూడా సంసిద్ధతగా ఉంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తదనంతరం దాంపత్య విషయానికి వచ్చేసేసరికి ఇక్కడ దంపతుల మధ్య విభేదాలు ఏమీ ఉన్నప్పటికీ కూడా మీరు మొదటి 5 నెలలు అద్భుతమైనటువంటి యోగ కాలముగా చెప్పబడి ఉంది. కాబట్టి ప్రేమికులు దూరమైన మళ్ళీ కలుసుకునే అవకాశము, దంపతులు దూరమైన, స్నేహితులు దూరమైన మళ్ళీ తిరిగి కోల్పోయిన బంధాన్ని మళ్ళీ తిరిగి పొందేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి మొదటి 5 నెలలు సంపూర్ణంగా యోగిస్తుందని చెప్పవచ్చు. ఇక సంతాన విషయానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి సంతాన ప్రాప్తి కూడా ఉండబోతుంది. గురువు అత్యంత శుభస్థానములో, అనగా సింహరాశికి సహజంగానే రాశి నుంచి 5వ స్థానాధిపతి గురువు. అటువంటి గురువు మీకు లాభస్థానంలో స్థితి పొంది ఉండి సంతాన స్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నంలో మీరు దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానాన్ని మీరు పొందుతారు. ఏప్రిల్ మే నెలలో కన్సీవ్ అవ్వడం కానీ, డెలివరీ అవ్వడం కానీ, అదృష్టమైనటువంటి సంతానాన్ని పొందుతారు. అందులో ఏమాత్రము సందేహం లేదు. ఇక ఆరోగ్య విషయానికి వచ్చేసేసరికి ఈ అష్టమ శని ప్రభావము ఎలాగో ఉంటుంది.
ఈ అష్టమ శని దోష ప్రభావము అలాగే మొదటి 2.5 నెలలు ఏదైతే ఉందో అది గురువు వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత కొంత ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. అనగా శరీరంలో బలహీనత, అలాగే ఇండైజేషను, కాన్స్టిపేషన్ ప్రాబ్లము, ఇలా అనేక రకాలుగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక విదేశీ యానానికి మీరు ముఖ్యంగా ప్రయత్నం చేసినట్లయితే దైవానుగ్రహం చేత జూన్ 1 నుంచి అక్టోబర్ 31 తారీఖు లోపల మీకు విదేశీ యానానికి సంపూర్ణంగా అనుకూలంగా ఉండేటువంటి జాతకం. ఇక రాజకీయ సంబంధమైనటువంటి విషయాల్లో ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు బాగా కష్టపడితే తప్ప ఆశించిన పదవి లభించదు. కాబట్టి ఈ కష్టంతో పాటుగా ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ యొక్క ఏప్రిల్ అండ్ మే నెలలో అధికారుల యొక్క అండదండలు సమగ్రంగా ఉండడం వల్ల మీకు భవిష్యత్తులో ఒక హామీ అనేటువంటిది పార్టీ పెద్దల చేతుల మీదుగా మీకు లభిస్తుంది. అందులో సందేహం లేదు. కాకపోతే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ప్రయత్నం చేయకపోవడమే మంచిది. భవిష్యత్తులో వచ్చే సంవత్సరానికి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మీరు ప్రయత్నం చేయడం చాలా మేలని గుర్తుపెట్టుకోవాలి. ఇక వ్యాపార విషయానికి వచ్చేసేసరికి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారం అంటే ఎవరికైనా కానీ ఏ వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఈ ముగ్గురిలో కూడా అందరికీ కావాల్సింది డబ్బే. కాబట్టి ధనకారకుడైనటువంటి గురువు శుభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మొదటి 5 నెలలు సంపూర్ణంగా యోగించేటువంటి కాలం. కాబట్టి మీరు ఏదైనా వ్యాపారాన్ని విస్తరించాలన్నా, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలన్నా ఇవన్నీ కూడా అనుకూలంగా మొదటి 5 నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారికి ధన ప్రవాహము అధికంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. జూన్ తర్వాత పరిస్థితులు మారుతాయి. దానికి తగ్గట్టుగా జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. అది సద్వ్యయమే. చారిటీగా మీరు ఎక్కువగా ఖర్చు పెడతారు. అలాగే మీరు సర్వీస్ని అనగా మీ యొక్క శ్రమని సర్వీస్ రూపంలో ఖర్చు పెట్టగలిగితే అది మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నించండి. గురువు అంటే ఎవరండి? జ్ఞానం. కాబట్టి మీరు ఇతరులకి మీకు తెలిసిన జ్ఞానాన్ని పంచడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ గురువు ఎంత అశుభ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మీకు సంపూర్ణంగా యోగించేటువంటి అవకాశం ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి కలగబోతుంది. మరీ ముఖ్యంగా ఈ ఎవరెవరికి ఏ ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగిస్తుందంటే జనరల్ స్టోర్సు, టిఫిన్ సెంటర్సు, హోటల్స్, రెస్టారెంట్స్, కళాశాలలు, విద్యా సంస్థలు నడిపేటువంటి వాళ్ళు, బంగారు వ్యాపారస్తులు, రోడ్ సైడ్ వెండర్స్, పికిల్స్ వ్యాపారము, ఫుడ్కు సంబంధించిన ఏ వ్యాపార వృత్తుల్లో ఉన్న వాళ్ళైనప్పటికీ కూడా దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి మొదటి 5 నెలలు మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం అభివృద్ధిలో ఉంటుంది. కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు. ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళకి చర్మ సంబంధము, ఇటుక, ఇసుక, అలాగే ఇనుము, మట్టితో కూడుకున్నటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీ, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, అలాగే ఆటోమేటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటి స్థాయి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కాస్త నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. వ్యాపార విస్తరణకి, కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి. ఇటువంటి వాటికి సింహరాశిలో జన్మించినటువంటి వారికి సమయం అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్త పడండి. ప్రధానంగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి కళారంగం అనగా సినిమా, సీరియల్స్ రంగము, సోషల్ మీడియా రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, వాటి సంస్థలను నిర్వహిస్తున్నటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి కాలం అంతగా కలిసి రాదు. మీ సర్వీసు బాగా ఉపయోగించుకుంటారు, ప్రాజెక్టులు వస్తాయి, కానీ దానికి తగ్గట్టు డబ్బుని మీరు వాళ్ళ నుంచి పొందలేకపోతారు. కాకపోతే మొదటి 2.5 నెలలు కష్టమున్నా ఏప్రిల్ అండ్ మే నెలలు అనేటువంటి మాత్రం చాలా విరివిగా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. కానీ ఆశించిన సొమ్ము మాత్రం ఈ 2026 సంవత్సరంలో పొందలేరు. భవిష్యత్తులో పొందే దాని ద్వారా అనుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారమైన డబ్బు మాత్రం వచ్చే సంవత్సరంలో పూర్తిగా మీకు ముట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా రైతులు, ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వాళ్ళు రైతులు సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి. తెలవని వాటికి, కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి. ఇది అంత అచ్చిబాటు కాదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారు. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 2026 సంవత్సరంలో 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ప్రధానంగా సమస్యలు అనేటువంటివి ఉంటాయి.
ఎవరైనా కానీ సమస్యలు తప్పవు. ఇక్కడ బంగారానికి దెబ్బలు పడితేనే అది ఆభరణంగా తయారవుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనం సమస్యలు ఎదుర్కొంటేనే విజయాల బాట. అయితే ఈ సమస్యల ఎదుర్కొనే సందర్భంలో దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ 2026 సంవత్సరం 12 నెలల పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినాన సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతాయి. కాబట్టి ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, శత్రుబాధలకి సుదర్శన హోమము, అలాగే ఆర్థిక బాధలు, దాంపత్యాలు, వివాహ దోష నివారణకి సంబంధించినటువంటి హోమాలు, ఇలా 21 హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మీ గోత్రనామాలను స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా 2026 సంవత్సరంలో ఒక కొత్త అధ్యాయానికి మనం శ్రీకారం చుట్టబోతున్నాం. సంకల్ప మందిర్ అనేటువంటి ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. మా సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా మీకు ధర్మ సంబంధంగా, జ్యోతిషపరంగా ఉండేటువంటి ప్రతిదీ కూడాను మీకు తొందరగానే అందుబాటులోకి వస్తాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా ఆర్థిక బాధల నుంచి మీరు బయటపడతారు. కాకపోతే మీ సర్వీస్ ఎక్కువగా ఉపయోగించుకుంటారు తప్ప మీకు గుర్తింపు అనేటువంటిది ఉండదు. కాకపోతే ఎప్పటిలాగానే ఆశించిన మేర మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల ఆదరణ ఉన్నప్పటికీ కూడా ఒకంత నిరుత్సాహంతో ఉంటారు. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, ఎల్లప్పుడూ కూడా నిస్సత్తుగా ఉండడము, అప్పుడప్పుడు వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. పంటి సంబంధముగా కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన మహిళలు ఎదుర్కోవచ్చు. అలాగే ముఖ్యంగా మీ యొక్క ధనాన్ని ఇతరులకి అప్పుగా ఇవ్వకండి. ఖచ్చితంగా మీరు నష్టపోతారు. ఎదుటి వాళ్ళది మీరు ఆత్మీయులుగా చేసుకునే సందర్భంలో 1-2 సార్లు ఆలోచించండి. కొత్త వ్యక్తుల పట్ల పరిచయాలు అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఆఖరి 2 నెలలు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానము అన్నీ కూడాను జరిగి తీరుతాయి. ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలకి సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఈ సింహరాశిలో జన్మించినటువంటి మహిళలు పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా గృహ సంబంధముగా ఈ సంబంధించినటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఎక్కువగా కష్టపడితే తప్ప సొంత గృహం అనేటువంటిది ఏర్పడదు. కాకపోతే ప్రయత్నం చేయండి. మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సమయంలో దైవానుగ్రహం వల్ల మీరు గృహస్థులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సొంత ఇంటి కల నెరవేర్చుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా అందరికీ సంబంధించినటువంటిది ఉద్యోగ సంబంధముగా ఎలాంటి విషయంలో, అంటే ఏ సందర్భంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి అనేటువంటిది, నిరుద్యోగస్తులకు ఉద్యోగం ఎప్పుడు లభిస్తుంది, అలాగే ఉన్న సంస్థల్లో పనిచేస్తే ప్రమోషన్స్ వస్తాయా, లేదా వేరే సంస్థల్లో ఏ సమయంలో మనం ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో జన్మించినటువంటి వారికి జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు మధ్యకాలం ఏదైతే ఉందో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మే 15 నుంచి జూన్ 14, అంటే మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే మే 15వ తారీఖు నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగము, వేరే సంస్థల్లో ఉద్యోగం కానీ, ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కానీ మీకు లభించి తీరుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి అక్టోబర్ 17 నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు ఉండేటువంటి సమయం కూడా ఉద్యోగ, వ్యాపార, వృత్తి విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయము. అలాగే ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు కూడా చాలా అనుకూలము. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు, అలాగే మే 15 నుంచి జూలై 15వ తారీఖు వరకు, అక్టోబర్ 17 నుంచి నవంబర్ 16వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం నిరుద్యోగస్తులకి, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అలాగే ఈ సంబంధించినటువంటి వృత్తి వ్యాపార విస్తరణకి లేదా కొత్త సంస్థల్లో ఉద్యోగం ఎత్తుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక మిగతా విషయాలకు వచ్చినప్పటికీ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. సందేహమే లేదు. అన్ని విధాలుగా శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి విషయాల్లో మీదే పైచేయి అవుతుంది. ఆస్తి సంబంధించినటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం జీవిత భాగస్వాములతో ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రేమికుల మధ్య పొరపచ్చాలు, దంపతుల మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఏప్రిల్ నెల మొత్తం కూడా
ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ప్రధానంగా ధన నష్టం పొందేటువంటి అవకాశం ఉంటుంది. గృహంలో సమస్యలు, చికాకులు, గృహ మార్పుని సూచిస్తుంది. ఇక మే 1వ తారీఖు నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా సివిల్ కేసుల్లో ఎదుర్కోవడం కానీ, లేకపోతే ప్రభుత్వ పన్నులను కట్టాల్సినటువంటి పరిస్థితి కానీ మీకు ఎదురవబోతుంది. జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ప్రధానంగా మీలో కోపము, అసహనం ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో చికాకులు అనేటువంటివి ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ఆగస్టు 2వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. మీ యొక్క సంతాన అభివృద్ధి వల్ల మీకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయం కాస్త జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విస్తరణకి కానీ అనుకూలంగా ఉండదు. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. అలాగే ప్రధానంగా ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయని చెప్పొచ్చు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ చెప్పినటువంటి సందర్భంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు తగు జాగ్రత్తలు పాటించాలి. సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి. ముఖ్యంగా వచ్చేటువంటి సమస్యల పరిష్కారానికి ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడాను కాలభైరవాష్టక పారాయణము, అలాగే ప్రదోషకాల సమయంలో శివాలయ సందర్శన చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా సమస్యలు అనేటువంటివి నివారణ అవుతాయి. అలాగే ఈ సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నప్పుడు మన పీఠం ఆధ్వర్యంలో జరిగేటువంటి సంవత్సరం పొడుగుతా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. కాస్త కష్టాలు ఉంటాయి, తప్పదు. కానీ ఆ కష్టాలను అధిగమించే శక్తి దైవశక్తికి ఉంటుంది. మీ సర్వీస్ని నమ్ముకోండి, ఆత్మశక్తిని నమ్ముకోండి. అన్ని విధాలుగా జీవితంలో పైకుంటారని తెలియజేస్తూ 2026వ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ 2025 ఎలా గడిచినప్పటికీ కూడా ఈ 2026 సంవత్సరం అంతా కూడా ఒక రకంగా కాదండి, అన్ని విధాలుగా యోగించేటువంటి స్థితిలో ఉండబోతారు. అంటే ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆనందించాల్సినటువంటి విషయం కన్యా రాశిలో జన్మించినటువంటి వారు. గతించిన కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా మబ్బు తెరల్లాగా తొలగిపోయి మండే సూర్యుడిలాగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క జీవితం ఉండబోతుంది. ఏ సమయాల్లో ఎలా ఉండబోతుంది, గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో క్లుప్తముగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా సప్తమ శని ప్రభావం ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి జూలై 25వ తారీఖు వరకు ఉంటుంది. దీని ప్రభావం వలన ముఖ్యంగా మీలోనే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. శని ఇచ్చేటువంటి దుష్ఫలితం మీ యొక్క సమస్యలకి మీరే కారణం అని గుర్తుపెట్టుకోండి. ఇతరులు కాదు, మీరే కారణం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండడానికి, ప్రోయాక్టివ్గా రేపు చేయాల్సిన పని ఈరోజే చేసేటట్టుగా మీ ప్రణాళిక పెట్టుకోండి. ఈ శని ఇచ్చే దుష్ఫలితాన్ని గురువు శుభంగా యోగించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అంటే శని ఇచ్చేటువంటి దుష్ఫలితం, గురువు యోగం అంతా కూడా, శని కూడా యోగవంతుడు అవుతాడు మీ యొక్క కష్టపడే తత్వాన్ని చూసి. ఇక జూలై 26 నుంచి అద్భుతం చోటు చేసుకోబోతుంది. ఎందుకనంటే జూలై 26వ తారీఖు నుంచి ఈ యొక్క శని వక్రీకరించినటువంటి స్థితి ప్రభావం వల్ల డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఎందుకు అనుకూలంగా అంటే షష్టమ భావ ఫలితాన్ని కూడా ఇవ్వబోతున్నాడు ఈ శని భగవాన్ల వారు. ఆల్రెడీ షష్టంలో ఉన్నటువంటి రాహువు సంపూర్ణముగా యోగిస్తున్నాడు, శని కూడా యోగించబోతున్నాడు. దీని ప్రభావం వల్ల మీరు అనుకున్నటువంటి పనులలో విజయాన్ని సాధించడానికి ఎక్కువగా దోహదపడుతుంది ఈ గ్రహాలు. ఇక 12లో ఉన్నటువంటి కేతు సహజమే. ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నాల్లో ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలను చూసి భయపడతామా? అన్ని విధాలుగా గ్రహాలు యోగిస్తున్నప్పుడు ఈ ఆటంకాలు ఒక లెక్క మనకు. కాబట్టి అధిగమించే ప్రయత్నం చేయండి. గురువు ఎలా యోగించబోతున్నాడో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరం అంతా కూడా గురువు శుభకరుడుగా ఉండబోతున్నాడు, ఎక్కువ కాలం ఉండబోతున్నాడు. ఈ గురువు మార్చి 14వ తారీఖు వరకు వక్రీకరించి మిథున రాశిలో ఉండడం వల్ల ప్రధానంగా ఇక్కడ శని యోగించకపోయినా గురుబలం పెరగడం వల్ల కష్టపడే తత్వం అలవాటు చేసుకుంటే దైవానుగ్రహం రూపంలో ఈ గురువు మీకు యోగించబోతున్నాడు. పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఖచ్చితంగా కష్టపడండి, పోస్ట్ పోన్ చేయకండి. ఏ పని కూడా
మొదటి 2.5 నెలలు. తర్వాత రుజుమార్గంలో మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు ఉండబోతున్నాడు. ఈ సమయం చాలా కీలకం. ఇక్కడ శని కూడా అనుకూలంగా లేకపోవడం, గురువు కూడా దశమ కేంద్రంలో సంచారం చేస్తున్నటువంటి కారణం వల్ల శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రెషర్లో ఉంటారు, మీరు అండర్ ప్రెషర్లో ఉంటారు. ఇది ఇక్కడ మీకు సంబంధించినటువంటిది. ఇక అద్భుతం, ఎందుకంటే కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నటువంటి వాళ్ళకి గురువు ఆ మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు ఇచ్చేటువంటి ఇబ్బందులు ఒక లెక్క కాదు. 5 నెలల పాటు జూన్ 1 తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఉన్నది చూశారు. ఇది అసలైనటువంటి యోగం అండి మీకు. అద్భుతం. ఎందుకనంటే ఈ యొక్క గురుడు లాభస్థానంలో ఉండబోతున్నాడు. మరియు శని కూడాను జూలై 26 నుంచి షష్టమ భావ ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాడు. ఈ కారణం చేత మీరు అనుకున్నటువంటి ప్రతి పనులలో కూడా ఆటంకాలని అధిగమించగలుగుతారు. గురువు అన్ని విధాలుగా సహాయ సహకారాలు. అసలు గురువు ఎప్పుడైతే జూన్ 1 తారీఖు నుంచి రాగానే మీరు ఆ 5 నెలల పాటు పడిన కష్టానికి ఏదైతే ఉంటుందో ఖచ్చితముగా సత్ఫలితాలు పొందుతారు. రాని బాకీలు వసూలవుతాయి. ధన ప్రవాహం మీకు తెలియకుండానే మీకు ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఇంత కష్టపడ్డాము, అసలు రావేమో అనుకున్న సందర్భంలో మీకు అన్నీ కూడాను చకచకా మీకు ఇవ్వబోతాడు. చాలా సులువు చేస్తాడు గురువు అండి. అద్భుతం. ఆ 5 నెలలు, మొదటి 5 నెలలు కష్టం, మిగతా 5 నెలలు సుఖం. ఇక ఆ తరువాత వచ్చేటువంటి 12వ స్థానంలో గురు సంచారం నవంబర్, డిసెంబర్ మాసంలో ఉంటాడు. ఈ సమయంలో ఎలా ఉండాలి అని అంటే, మీకేమవుతుంది ఈ సమయంలో అంటే, ముఖ్యంగా శని మళ్ళీ డిసెంబర్ 10వ తారీఖు నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రధానంగా నవంబర్ మాసం డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా తీర్థయాత్రలు చేయడము, మీరు చారిటీగా మీరు ఎదుటి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడము, అలాగే ఖర్చు ఏదైనా కానీ అది సద్వ్యయమే అవుతుంది, దుర్వ్యయం కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఈ విధంగా ఈ సంబంధించినటువంటి రాశి వాళ్ళకి ఓవరాల్గా గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితి. ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా విదేశీయానము అద్భుతంగా ఉండబోతుంది. ప్రయత్నం చేస్తే మీరు జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు లోపల మీరు ఖచ్చితంగా కోరుకున్న యూనివర్సిటీలో మీకు ప్రవేశం లభించడం ఉంటుంది. మీకు మొదలే చెప్పాను, గురువు వక్రీకరించినటువంటి ఫలితం కారణం చేత మీ అదృష్టం ఏంటంటే మీరు ఏదైతే చదువుకుంటారో అది బాగా జ్ఞాపక శక్తిలోకి ఉండిపోతుంది. మీరు అకాడమిక్ ఇయర్లో మీరు దాన్ని చాలా చక్కగా మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు, పరీక్షలు రాయగలుగుతారు. కానీ మార్చి 15 నుంచి 31 తారీఖు మే వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో పోటీ పరీక్షలకి ఇది అత్యంత కీలకం. కాబట్టి అన్నీ మనం చదివాం కదా అని చెప్పి పక్కకు పెట్టకండి. విద్యార్థులు బాగా కష్టపడారు. 2.5 నెలలు శక్తి వంచన లేకుండా 100% ఎఫర్ట్ పెట్టండి, అద్భుతాలు చూస్తారు. ఇక ఎలాగో లాభస్థానంలో గురువు రాగానే మీరు పడ్డ ఆ 5 నెలల కష్టం ఏదైతే ఉంటుందో విద్యార్థులు మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ఉద్యోగం గురించి అంటారా, మనం క్లుప్తంగా దాని గురించి తెలియజేసుకుందాం. ఎందుకంటే ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం ఎప్పుడు మారాలి, వేరే సంస్థలు ఎప్పుడు మారాలి, ప్రమోషన్స్ ఉంటాయా, నిరుద్యోగస్తులైన మాకు 2025లో ఇలా ఉంది, 2026లో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి ఉత్సాహంతో ఆతృతతో ఉన్నారు. ముందు ముందు మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మిగతా విషయాలకు వచ్చేసరికి వివాహ విషయంలో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం వివాహం జరిగి తీరుతుంది. అవివాహితులైన స్త్రీ పురుషులకి వివాహం జరుగుతుంది. ప్రయత్నాలు చేయండి. మొదటి 2.5 నెలలు, అలాగే జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉన్నటువంటి సమయం అద్భుత సమయం. ఆ సమయంలో వివాహం జరుగుతుంది. దాంపత్యం కూడా పొరపచ్చాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జూలై మాసం తర్వాత ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 మాసాల్లో దూరంగా ఉన్న దంపతులు మళ్ళీ దగ్గరవుతారు. విడిపోయిన ప్రేమికులు మళ్ళీ కలుసుకుంటారు. కొత్త ప్రేమలు చిగురించుకుంటాయి. అలాగే బంధుత్వాలు, బాంధవ్యాలు ఏవైతే దూరం అయిపోయాయో, మనకు దూరం అయ్యారనుకుంటారో మళ్ళీ మీకు దగ్గరవుతారు. అనుకోకుండా అకస్మాత్తుగా పాత మిత్రులు, పాత పరిచయాలు మీకు కంటపడతాయి. తత్ఫలితంగా ఆనందకరమైనటువంటి సమయం మాత్రం మీరు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక సంతానం గురించి ఆలోచించక్కర్లేదు. సంతానం కాని వాళ్ళకి సంతానం జరిగి తీరుతుంది, కన్సీవ్ అవుతారు లేదా డెలివరీ అవుతుంది. అదృష్టమైనటువంటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి సంతానం మీకు లభిస్తుంది. మరీ ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఏప్రిల్, మే నెలలో మీకు మంచి భవిష్యత్తు కలిగినట్టు ఉంటుంది. ముఖ్యంగా మొదటి 2.5 నెలలు సంతానానికి యోగ్యమైన కాలము. మరియు
జూన్ నుంచి అక్టోబర్ వరకు కూడా సంతానానికి సంబంధించి యోగ కాలము. ఇక సంబంధించి ఆరోగ్య విషయంలో గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి 7 నెలల పాటు జాగ్రత్తలు పాటించండి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యముగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ కానీ, లేదా ఎంత పదార్థము తీసుకున్నా నిస్సత్తువుగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మంచి డైట్ని ఫాలో అవ్వండి. శరీరంలో మోకాళ్ళ నుంచి పాదాల వరకు సహకరించకపోవడం, మోకాళ్ళ నొప్పులు పెరగడం, కీళ్ళ వాతములు ఇవంటివి జరిగే ఎక్కువగా వచ్చే అవకాశాలు గోచరమవుతున్నాయి. విదేశీయానానికి మాత్రం సంపూర్ణంగా మీ కోరిక నెరవేరబోతుంది. విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి H1B వీసా కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక రాజకీయ నాయకులకి, కన్యా రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా పదవి కోసం ఏదైతే ఎదురు చూస్తుంటారో ఆ పదవి మీకు జూలై 26 నుంచి అక్టోబర్ మధ్యకాలంలో, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో మీరు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్ట్లో ఉంటారు. మీరు ఏదైతే కోరుకుంటారో ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఆ పదవి లభిస్తుంది. ముఖ్యంగా ప్రజాదరణ పెరుగుతుంది. పార్టీ పెద్దల యొక్క అండదండలు మీకు సంపూర్ణంగా ఉంటాయని చెప్పొచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి కళారంగంలో అనగా సినిమా, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ, వృత్తి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ధన ప్రవాహం వస్తుంది. ముఖ్యంగా బహుమతులు మీరు ఎక్కువగా సొంతం చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి కళారంగ నిపుణులకి యోగ కాలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా సమస్యలు బాగా ఎదుర్కొన్నట్లయితే మీ యొక్క జన్మ జాతకంలో నడుస్తున్నటువంటి కన్యా రాశి యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మంచి జీవితాన్ని పొందుతారు. అలాగే ఏ రాశిలో జన్మించినటువంటి వారికైనా కానీ దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ఈ 2026వ సంవత్సరం మొత్తం కూడా 12 నెలల పాటు ఒక పర్వదినం రోజున మీ గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజలు, హోమాలు, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధలు, కోర్టు సమస్యలకి సుదర్శన హోమాలు, అలాగే వివాహం కాని అమ్మాయిలకి, అబ్బాయిలకి, దాంపత్య సమస్యలకి, ఆర్థిక సంబంధించినటువంటి దోషాలకి లక్ష్మీ సంపుటిత హోమాలు, ఇలా 21 రకాల హోమాలు ఒక పుణ్యక్షేత్రంలో పర్వదినం రోజున ప్రతి నెల జరిపించడం జరుగుతుంది. వీడియోలు మీకు వస్తాయి. ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క 2026 సంవత్సరం సందర్భంగా నూతన వరవడికి నాంది పలికాము. మా సంబంధించినటువంటిది యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా అనేటువంటిది సంకల్ప మందిర్ అని ఉంటుంది. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ప్రతి విషయము ధర్మ సంబంధ, జ్యోతిష సంబంధమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు మీకు అందివ్వడం జరుగుతుంది. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి రైతులు అన్ని విధాలుగా మంచి లాభసాటిలో ఉంటారు. వాణిజ్య పంటలు వేసుకోండి. మీకు తప్పకుండా మీకు దిగుబడి ఎక్కువ, రాబడి కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని విధాలుగా రైతులు ఆనందదాయకంగా ఉంటారు. రుణ బాధలు తీర్చుకోగలుగుతారు ఈ సంవత్సరం చెప్పవచ్చు. ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా కోల్పోయిన చోటే మళ్ళీ తిరిగి ఆనందాన్ని, వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళే సాదరంగా ఆహ్వానిస్తారు. మీ విజయమే వారికి సమాధానం. వారు మిమ్మల్ని అన్ని విధాలుగా అంగీకరిస్తారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ప్రేమ, ఆప్యాయతలు పొందుతారు. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు అందరితో ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా రాని బాకీలు వసూలవుతాయి. ధన సంబంధమైన విషయాల్లో మీకు అభివృద్ధి ఉంటుంది. అలాగే ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మీకు లాభసాటిగా ఉంటుందని చెప్పవచ్చు. వివాహం కాని అమ్మాయిలకి వివాహం, సంతానం కానీ పొందలేని వాళ్ళకి సంతానం, అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క స్త్రీలు ఉంటారు. అలాగే పనిచేస్తున్నటువంటి ఉద్యోగినులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్ చక్కగా వచ్చే అవకాశం ఉంటుంది. ఏ ఏ సమయాల్లో మనం చేసుకోవాలో ముందు ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలలు మీరు అద్భుతాలు చూస్తారు. ఏ సమయంలో ఉద్యోగాలు మారాలో తెలియజేసుకుందాం. అలాగే గృహ సంబంధమైనటువంటి వాటికి మీరు ఎప్పుడు ప్రయత్నం చేయాలి అనేటువంటి యొక్క ఆలోచన. చాలామందికి ఈ యొక్క గురువు యోగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కష్టమైనప్పటికీ కూడా మీరు ఇంటి వారు అవుతారు. మీకు గృహయోగం ఈ సంవత్సరంలో ఉండబోతుంది, సందేహమే లేదు.
కొత్తింటి కల, నూతన గృహప్రవేశంలో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ సంబంధంగా ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ యొక్క సంబంధించినటువంటిది అనగా ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఉద్యోగం, నిరుద్యోగస్తులకి ఉద్యోగ మార్పు, సంస్థల్లో మార్పు ఆనందదాయకంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రయత్నం చేయండి. ఇక తరువాత తప్పినట్లయితే జూన్ 15వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడా తప్పినట్లయితే నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 15వ తారీఖు వరకు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 2026 సంవత్సరం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15, అలాగే ఫిబ్రవరి 13 నుంచి మార్చి 12వ తారీఖు మరియు జూన్ 15వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు మధ్యకాలంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టండి. మీకు ప్రమోషన్స్ వస్తాయి, లేదా కొత్త సంస్థల్లో ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం మంచి ఇంక్రిమెంట్ మరియు మంచి పర్క్స్తో కూడుకున్నటువంటి మీ యొక్క శాలరీ ఉంటుంది. మిగతా సమయంలో చేస్తే ఎలా ఉంటుందండి, చేయకూడదా అని అంటారా? చేయండి, కానీ అక్కడ మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి, కష్ట నష్టాలు ఉంటాయి, ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. ఈ చెప్పిన సమయంలోనైతే మీరు ఖచ్చితంగా మంచి ఉద్యోగంలో నిలబడతారని చెప్పవచ్చు. ఇక విషయానికి వచ్చేసరికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ఏ సమయం ఏదైతే ఉందో అది ప్రధానంగా మీ ఆలోచనల్ని కాస్త టెన్షన్ వాతావరణంలో ఉంటారు, మానసికంగా ఆందోళనగా ఉంటారు, సంతానపరంగా ఖర్చులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇది చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గ్రహ సంచారము మిగతా గ్రహాలు కూడాను సరిపోతున్నాయండి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుందంటే మీరు ఎటువంటి వ్యక్తులతో పనిచేస్తున్న, జీవిత భాగస్వామైన, వ్యాపార భాగస్వామైన, ఇతరులతో ఏ పని చేసినా అందులో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య పొడపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సంయమనం పాటించండి, లౌక్యంతో వ్యవహరించండి, చిరునవ్వుతో మీ సమాధానం చెప్పండి, కోప్పడకండి. ఇక మే 1 నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఆరోగ్య సంబంధంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీరు ప్రభుత్వానికి సంబంధించి పన్నులు కట్టే అవకాశం ఉంటుంది. దండన, రాజదండన అంటారు. అలాగే తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా న్యాయ సంబంధమైనటువంటి వివాదాలు, కోర్టు సమస్యల్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు ఉద్యోగ భద్రతని కాపాడుకోవాలి. ముఖ్యంగా కోపం అధికంగా ఉంటుంది, కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి, చాలా సమస్యలు తగ్గుముఖం పడతాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఏదైతే ఉందో అది అనుకూలమైనటువంటి సమయము, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో మీరు కాస్త జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి, ఉద్యోగ మార్పులు ఇట్లాంటివన్నీ కూడాను సూచించబడుతున్నాయి. కాబట్టి సంయమనం పాటించండి. ఎక్కడైతే ఉంటారో అక్కడ మనమే అధికులం అనేటువంటి తత్వాన్ని తగ్గించుకోండి, మంచి శుభ ఫలితాలు పొందుతారు. తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల అబౌవ్ యావరేజ్గానే వాళ్ళ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. గతంలో 2025లో వచ్చినటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దైవానుగ్రహంతో మీరు ఇంకా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అవకాశం ఉంటే మన పీఠమాధ్వర్యంలో జరిగేటువంటి సంవత్సరం మొత్తం కూడా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆనందకరంగా ఈ 2026 సంవత్సరాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు అత్యంత యోగ స్థానంలో ఉండబోతున్నాడు. అంటే ప్రధానంగా ఎలా యోగిస్తున్నాడు ఏంటి అనే విషయాల గురించి తెలుసుకుంటే మార్చి 14వ తారీఖు వరకు గురువు అష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత శుభమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. ఇది చాలా మంచి సమయం. అంటే కోల్పోయిన బంధుత్వాలు, బాంధవ్యాలు, సంబంధాలు తిరిగి పొందడానికి అనుకూలం. అన్ని విధాలుగా ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది మొదటి 2.5 నెలలు ప్రయత్నం చేస్తే. అలాగే శని కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి యోగదాయకంగా ఉంటుంది. తరువాత వచ్చేటువంటి మార్చి 15 నుంచి
మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం మాత్రం గురువుకి ఇది అష్టమ స్థానం. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మనది అనుకున్నటువంటిది, మన సొంతం అనుకున్న వ్యక్తులు కానీ, మన దగ్గర ఉన్నటువంటి వస్తువు కానీ, ఇల్లు కానీ, ఏదైనా కానీ మనం కోల్పోయేటువంటి అవకాశం ఉండదు. స్థిరాస్తులు లేదా బంధుత్వాలు కోల్పోయేట అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ సమయంలో ముఖ్యంగా దైవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ప్రధానంగా నవమ స్థాన సంచార గురు ప్రభావం అనుకోని అవకాశాన్ని కలగచేస్తుంది. అద్భుతంగా మిమ్మల్ని గురువు ఒక రక్షణ కవచంలా మిమ్మల్ని కాపాడుతాడు. ఎందుకనంటే జూలై 26వ తారీఖు వరకు శని సాధారణంగా మిశ్రమ ఫలితాలను ఇస్తూ వక్రగతి ప్రభావం వలన అర్ధాష్టమ శని దోష ప్రభావాన్ని మళ్ళీ కలగచేస్తున్నాడు. కానీ ఇక్కడ ఇచ్చేటువంటి శని యొక్క ప్రభావాన్ని గురువు నవమ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత గురువు కాపాడగలుగుతాడు. కాకపోతే శనికి ఉండేటువంటి సహజ లక్షణము, సంతోషించే లక్షణం మనం కష్టపడాలి. కాబట్టి కష్టపడే తత్వాన్ని మీరు అలవర్చుకుంటే నవమ గురువు ఆ కష్టాన్ని మీకు శుభయోగంగా మార్చి మీకు సత్ఫలితాలను ఇస్తాడు. అద్భుతంగా ఉంటుంది. అంటే ఒకే సమయంలో గురువు ఆదుకుంటున్నాడు, శని మీకు కష్టాలు పెడుతున్నాడు. కాబట్టి కష్టాలని తట్టుకొని గురువు యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతే గురువు అక్కడ మిమ్మల్ని కాపాడతాడు. ఈ కష్టాలకి భయపడ్డారా, గురువు కూడా ఏం చేయలేడండి. కాకపోతే కొంత ఉపశమనం ఇస్తాడు. కానీ అద్భుతంగా ఇంకా ఎక్కువగా ఈ డిసెంబర్ 10వ తారీఖు వరకు, జూలై 26 నుంచి శని ప్రభావంలో ఇబ్బందులు. కాబట్టి నిజాయితీగా ఉండండి, దైవానుగ్రహానికి పొందే ప్రయత్నం చేయండి, దైవానికి లోబడి జీవించండి, గురువు కాపాడుకుంటాడు. ఇక ఆఖరి 2 నెలలు ఏదైతే ఉందో ఈ సమయం కొంత గడ్డు కాలం. అంటే ఇటు శని బాగోలేడు, గురువు కూడా దశమ కేంద్ర స్థానం వల్ల ఏమవుతుంది, మీ పేరు ప్రఖ్యాతులకి మచ్చ కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, ఆకస్మికమైనటువంటి అపనిందలు మీ మీద పడడము లాంటివి కలగడం వల్ల మీరు ఎక్కువగా కలత చెందాల్సిన పరిస్థితులు ఆఖరి 2 నెలలు. ఏ తర్వాత మనం చూసుకున్నట్లయితే మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్న 2.5 నెలలు, ఆఖరి 2 నెలలు, 4.5 నెలలు తప్ప మిగతా కాలం అంతా కూడా గురువు సంపూర్ణంగా అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మంచి స్థితి ఉంటుంది. ఇక విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలలు ఇటు విద్యా సంబంధముగా మీకు ఏంటంటే ఎక్కువగా కాలయాపన, అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల కాలయాపన జరుగుతుంది. ఇది శని ప్రభావం కలుగుతుంది. కానీ గురువు యోగిస్తున్నాడు కాబట్టి మీరు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా పెద్దల ఆశీర్వచనం తీసుకుంటూ ఉన్నట్లయితే, కష్టపడే తత్వాన్ని పెట్టుకుంటే విద్యార్థులు విజయాన్ని పొందుతారు. ఈ కష్టం ఏదైతే ఉంటుందో తరువాత గురువు సహకరించడు. గురువు సహకరించకపోవడం వల్ల ఏమవుతుంది, మీకు సమయానికి మీకు ఏదైనా డౌట్స్ కానీ సమస్య కానీ వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి టీచర్లు అందుబాటులో ఉండకపోవచ్చు, క్లాస్మేట్స్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చు, ఎవరు కూడా అందుబాటులో ఉండరు. ఆ విధంగా మీకు గురువు అడ్డంకులు సృష్టిస్తాడు. శని కూడా ఇక్కడ అనుకూలంగా లేడండి. కాబట్టి ఈ మొదటి 2.5 నెలలు ఏదైతే మీరు అందరితో మంచిగా ఉంటూ దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తూ కష్టపడి తత్వం పెట్టుకుంటారో, మిగతా 2.5 నెలలు మిమ్మల్ని ఆ గురువు ఇబ్బంది పట్టినా మీరు విద్యార్థులు చాలా పైకి వస్తారు. ఎందుకనంటే మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం పోటీ పరీక్షలకు సమయం, మీ తలరాతని మార్చే సమయం. కాబట్టి కష్టపడి తత్వాన్ని పెట్టుకోండి, అలసత్వం చేయకండి విద్యార్థులు. తద్వారా 2.5 నెలలు మార్చి 15 నుంచి మే 31 తారీఖు ఉండే 2.5 నెలలు నిజంగా బాగా కష్టపడ్డారంటే ఈ యొక్క సంబంధించినటువంటి గురువు నవమ స్థానంలో సంచారం చేస్తూ మీకు అద్భుతాలు ఇస్తాడు. 5 నెలల పాటు కోరుకున్న విద్యా సంస్థల్లో మంచి సీటు లభిస్తుంది. అలాగే విదేశీ విద్య, విదేశీయానానికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి H1B వీసాలు కూడా సంప్రాప్తమవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగం గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ముందు ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహానికి సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలలు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ప్రేమికులు దగ్గరవుతారు, అనుకున్నది సాధించగలుగుతారు. వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకి, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరుగుతుంది, సందేహం లేదు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా దాంపత్యం, ఈ యొక్క సంబంధించినటువంటి దాంపత్యం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కోల్పోయిన బంధుత్వాలు, ప్రేమలు చిగురిస్తాయి.
విడిపోవాలనుకున్న వాళ్ళు కూడా కలిసిపోతారు, స్నేహితులు బాగుంటారు. కాకపోతే మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు గడ్డు కాలం. మిగతా కాలం అంతా అనుకూలంగా ఉంటుంది. వివాహం కాని వాళ్ళకి కూడా జూన్ 1 తారీఖు నుంచి అక్టోబర్ 31 తారీఖు వరకు కూడా అనుకూలం, వివాహం అవుతుంది. సంతానం కావలసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. కాకపోతే గర్భవతులైనటువంటి వాళ్ళు మార్చి 14 నుంచి మే 31 తారీఖు వరకు కాస్త రెస్ట్ తీసుకోండమ్మా, ఎందుకంటే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సంబంధించినటువంటి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రధానంగా అద్భుతం జరగబోతుంది. మొదటి 2.5 నెలలు శని కూడా యోగిస్తూ ఉండడం, ఈ కారణం చేత అధికారుల యొక్క అండదండలు అనేటువంటివి సంపూర్ణంగా ఉంటాయి. కాకపోతే ఏదైనా కానీ తెర ముందు కంటే కూడా తెర వెనకాల మీరు చక్రం తిప్పగలుగుతారు. కాబట్టి అన్ని విధాలుగా యోగకాలంగా ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనైనా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మంచి పదవిని పొందుతారు. కాకపోతే ప్రధానమైనటువంటి కీలక స్థానాన్ని పార్టీలో మీరు పొందుపరుచుకుంటారని చెప్పొచ్చు. ఈ యొక్క సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా చర్మ సంబంధము, అలాగే ఇటుక, ఇనుము, మట్టితో కూడుకున్నటువంటి వ్యాపారస్తులు, వృత్తిలో ఉన్నవాళ్ళు, గ్రౌండ్ ఆయిల్స్, ఎడిబుల్ ఆయిల్స్, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సాధారణమైనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి మీరు కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళకండి. అయితే మిగతా సంబంధమైన వ్యాపారాలు అంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హోటల్ ఇండస్ట్రీ, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్స్, ఎఫ్ఎంసీజీ, సూపర్ మార్కెట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, C&F ఏజెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే రోడ్ సైడ్ వెండర్సు, పండ్ల వ్యాపారస్తులు, తీర్థయాత్రలు నడిపేటువంటి వాళ్ళు, దైవ సంబంధమైన వృత్తి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి మార్చి 15వ తారీఖు నుంచి మే 31 వరకు ఆఖరి 2 నెలలు తప్ప అన్ని నెలలు కూడా అద్భుతంగా ఉంటుంది. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి సినీ రంగం, కళాకారులు, సినీ రంగము, టీవీ సీరియల్స్, అలాగే సోషల్ మీడియా, ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే కింది స్థాయి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందించకపోవడం వల్ల మీరు కొంత తప్పుదోవ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ కింది స్థాయి వాళ్ళని కాస్త జాగ్రత్తగా గమనించండి. మిగతా అన్ని విధాలుగా మంచి ఉంటుంది. ఎక్కడైనా మోసం జరిగినా, నష్టం జరిగినా కింది స్థాయి వాళ్ళతోనే ఈ యొక్క కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. రైతులు ప్రధానంగా ఈ యొక్క సంబంధించి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి రైతులు శాస్త్రీయమైనటువంటి మీకు తెలిసిన పంటలని మీరు వేయండి. కొత్త పంటల జోలికి వెళ్ళకండి, ఇబ్బందులు అనేటివి కలుగుతాయి. మీరు తెలవని పంటలకి, కొత్త వాణిజ్య పంటలకి వేస్తే తెగులు పట్టి మీరు నష్టాల పాలవుతారు. దిగుబడి ఉండదు, రాబడి కూడా ఉండదు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ సంబంధించినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ఇంతకుముందు మిమ్మల్ని గౌరవించిన వాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూస్తారు. అయితే కొన్ని సందర్భాలలో మీకు ప్రధానంగా మిమ్మల్ని ఉపయోగించుకోవడం కోసం మీకు గౌరవ మర్యాదలు అనేటువంటివి కల్పింపచేసి మీ ద్వారా పనులు చేయించుకుంటారు తప్ప మీకు ఉపయోగం అంటూ ఉండదు. ధనానికి లోటు ఉండదు. మీ యొక్క వాక్కుకి సమానమైనటువంటి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఉంటాయి. వివాహం కాని ఆడవాళ్ళకి, సంతానం కాని వాళ్ళకి సంతానం కలుగుతుంది. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగినులకి సాధారణమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే కూడా ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులని సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. అలాగే ఈ 2026వ సంవత్సరంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతున్నాం. మా ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అని చెప్పి ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ధర్మ సందేహము, జ్యోతిషపరంగా ఉండేటువంటి అనేక రకాలైనటువంటి సందేహాలకి సమాధానాలు మీ ముంగిట చేరబోతున్నాయి. కాబట్టి ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ 2026 సంవత్సరం కూడా దైవానుగ్రహం అన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి కావాలి. కాబట్టి ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల పరిష్కారానికి ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఒక పర్వదినం రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో సభ్యులుగా చేరదలిచిన వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. వివాహం కాని వాళ్ళకి, దాంపత్య సమస్యలకి, ఆర్థిక సంబంధించినటువంటి దోషాల నివారణకి లక్ష్మీ హోమాలు, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయం, శత్రుబాధ, కోర్టు సమస్యల నివారణకి సంబంధించి సుదర్శన హోమం, ఇలా 21 హోమాలు మీ గోత్రనామాలతో ప్రతి నెల జరిపించి మీకు వీడియోలు పంపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో
మీ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి జీవితంలో ఎలా ఉండబోతుంది, ఏ ఏ నెలల్లో ఎలా ఉండబోతుంది, అలాగే ప్రధానంగా ఉద్యోగ సంబంధంగా ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అనగా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు మధ్యకాలము, అలాగే ఏప్రిల్ 14 నుంచి మే 14వ తారీఖు ఉన్నటువంటి కాలము, మరియు ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 16 ఉన్నటువంటి మధ్యకాలము చాలా అనుకూలము. నిరుద్యోగస్తులకు ఉద్యోగంలో ఉన్నటువంటి వాడికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, లేదా వేరే సంస్థల్లో గనక ప్రయత్నం చేస్తే మంచి శాలరీతో ప్యాకేజ్తో కూడుకున్నటువంటి ఉద్యోగాలు లభించి తీరుతాయి. H1B వీసాలు ఈ సమయంలో మీకు ఆమోదం పొందుతాయని చెప్పవచ్చు. మిగతా సమయాల్లో కనుక ప్రయత్నం చేస్తే మీకు కాస్త అడ్డంకులు, కష్టాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. ఇక గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు సంపూర్ణంగా అనుగ్రహం ఉంటుంది. అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అంది ఆనందకరమైన జీవితం, రాని బాకీలు వసూలవుతాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు ఉన్నటువంటి సమయం మాత్రం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధంగా కొంత ఇబ్బందులు, ఒడిదుడుకులు ఎదురవుతాయి. మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది. గృహంలో సమస్యలు వస్తాయి. ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అంత అనుకూలంగా ఉండదు. వృధా కాలయాపన జరుగుతుంది. సంతానపరంగా నష్టాలు, కష్టాలు, సమస్యలు, ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. మే నుంచి జూన్ 19వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అత్యుత్సాహంతో మీరు అన్ని విధాలుగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించుకోగలుగుతారు. జూన్ 20 నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్న కాలం భాగస్వాములతో విభేదాలు, దాంపత్య సమస్యలు, అలాగే ఎవరితో కలిసి పనిచేసిన వాళ్ళతో సమస్యలు, ప్రేమికుల మధ్య ప్రపంచాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి. ప్రతిదానికి కోపము, అసహనం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి కాలం ముఖ్యంగా అనారోగ్య సమస్యలు, శస్త్రచికిత్సలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా నష్టములు అంటే ఆర్థికమే ధనపరంగానే కాదు, అన్ని విధాలుగా నష్టాలు అనేటువంటివి ఈ సమయంలో ఉంటాయి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12వ తారీఖు వరకు ఉన్న కాలము ప్రభుత్వపరమైనటువంటి దండనలు, పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. కోర్టు కేసులు, ఇతరత్ర ఆస్తి తగాదాల్లో తలదూర్చే అవకాశం ఉంటుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రధానంగా మీకు అసహనం పెరిగిపోతుంది, కోపతాపాలు పెరుగుతాయి. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో మీరు భరించలేని ఇబ్బందులు అనేటువంటివి ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఉంటాయి కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇటు దైవానుగ్రహం కోసం 2026 సంవత్సరం 12 నెలల పాటు మీకు గోత్రనామాదులతో సర్వదోష నివారణ పూజలు, హోమాలన్నింటినీ జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు మీకు కలిగినటువంటి సమస్యల పరిష్కారం కోసం గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేయండి. ఈ విధంగా ఒక 3 సప్తాహాలు చేయండి. తప్పకుండా సమస్యలకి పరిష్కారం లభిస్తుంది. ఇంకా మీకు పరిష్కారం లభించలేదు అంటే దగ్గరలోని మంచి ఉపాసన పరులైన జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు పాటించండి. ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పరిహారాలు, ఈ చెప్పినటువంటి సూచనలు పాటించడం ద్వారా సంపూర్ణంగా మీకు మంచి జరగాలని కోరుకుంటూ ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా తెలిసిందే, ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి అర్ధాష్టమ శనిదోష ప్రభావం ఈ సంవత్సరం అంతా ఉంటుంది. మొత్తం ఇబ్బందులైనా కాదండి, శని కూడా మీకు కొంత యోగించబోతున్నాడు. అంతేకాకుండా ప్రధానంగా గురువు యొక్క అనుగ్రహం కూడా కొంత ఉండబోతుంది. కాబట్టి గ్రహాలు చాలా విచిత్రంగా ఈ ధనుస్సు రాశి వారితో దోబూచులాడబోతున్నాయి. కాబట్టి ఏ ఏ సమయంలో బాగుంటుంది, ఆ సమయంలో సంబంధించినటువంటి పరిస్థితులని మనం కూలంకషంగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. జూలై 26వ తారీఖు వరకు శని మీనరాశిలో సంచారం చేస్తూ అర్ధాష్టమ శని ప్రభావం. ఈ యొక్క అర్ధాష్టమ శని దోష ప్రభావంలో ఏం జరగబోతుంది? ప్రధానంగా రుణాలు పెరగవచ్చు, అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు జరుగుతాయి. ముఖ్యంగా మీకే మానసికంగా దేనికి కూడా ఉత్సాహం చూపలేకపోతారు, బద్ధకం పెరుగుతుంది. ఇక్కడ ఈ లక్షణాలు చెప్పిన వాటన్నిటినీ కూడా తొలగి మీకు మంచి జరగాలంటే మీరు కష్టపడాలి. శని చెప్తున్నటువంటిది, అయ్యా ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరూ కష్టపడండి, నిజాయితీ నమ్ముకోండి, దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు శని ఇచ్చేటువంటి తోడ్పాటు మీకు యోగం ఉంటుంది. ఇవి మర్చిపోయారా, మీరు చాలా మటుకు ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఇక గురువు గారి దగ్గరకు వద్దాం. గురువు ప్రధానంగా మార్చి 14వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలో వక్రీకరించి ఉంటాడు. ఇక్కడ ప్రధానంగా షష్టమ భావఫలం కాబట్టి మొదటి 2.5 నెలలు ధనానికి ఇబ్బందులు ఉంటాయి.
గృహంలో ప్రశాంతత ఉండదు, రుణ బాధలుంటాయి, ఎదుటి వాళ్ళతో అకారణంగా పెద్దలతో, కుటుంబ పెద్దలతో మీకు చిక్కులు సమస్యలు ఎదురవుతాయి, వాళ్ళతో విరోధాలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సంయమనం పాటించండి. సమయం మనది కానప్పుడు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. మార్చి 15 నుంచి మే 31 తారీఖు వరకు ఇక్కడ శని అర్ధాష్టమ శని దోషాన్ని కలగచేస్తున్నా, ఇక్కడ కొంత వెసులుబాటు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు మీకు కలగచేస్తున్నాడు. కాబట్టి గురువు అనుకూలంగా ఉంటున్నాడు. మొదటి 2.5 నెలల్లో పడినటువంటి కష్టానికి కొంత ఉపశమనం అనేటువంటిది గురువు గారు అందించబోతున్నారు. కానీ ఇక్కడే విచిత్రం చోటు చేసుకోబోతుంది. జూలై 26 నుంచి శని వక్రీకరించి స్థితి పొంది ఉంటాడు. ఈ కారణం చేత గురువుగారు అప్పటి వరకు యోగించుండి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు అష్టమ రాశిలో 5 నెలల పాటు ఉంటాడు. ఇక్కడే మీరు కష్టపడేదల్లా జూన్ నెల, జూలై 26వ తారీఖు వరకు మీరు భరించలేరు ఆ కష్టాన్ని, నష్టాన్ని. చాలా సమస్యలు. 1 నెల 26 రోజులు అంటే దాదాపు 56 రోజులు, ఇక సరి సమానంగా 2 నెలలు అనుకోండి. ఈ 2 నెలలు అర్ధాష్టమ శని దోష ప్రభావము, గురువు కూడా అష్టమ స్థాన స్థిత ప్రభావం చేత ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఆ 2 నెలలు మాత్రం ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, ఎవరికైనా డబ్బులు ఇవ్వడం కానీ, లేదా ఇతరత్ర ఏదైనా కానీ మీరు అభివృద్ధి కోసం మీరు కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం కానీ, వ్యాపార విస్తరణ కానీ, ఏ పని కూడా శుభమా అంటూ మీరు చేసుకున్నారా, ఈ గ్రహాలు అనుకూలంగా లేవు. జూన్ జూలై నెల మీరు కష్టాలు పడతారు. జాగ్రత్తగా ఉండండి. ఆ తదనంతరం జూలై 26 నుంచి శని వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా ఏం చేయబోతున్నాడు, ఆ గురువు యొక్క ఫలితాన్ని కూడా శని కాచుకుంటాడు. ఆకస్మికంగా మీకు ఎన్ని కష్టాలు వచ్చినా తెలిసిన వారి సహాయ సహకారాలు ఉండడం వల్ల ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు డిసెంబర్ 10వ తారీఖు వరకు. కాబట్టి దోబూచులాడుతున్నాయని ఒక మాట అన్నాను, ఆ ఒక్క పదానికి ఇక్కడ అన్నిటికీ మీకు సమాధానాలు దొరికి ఉండవచ్చు. కాబట్టి ధనుసు రాశి వారు ఒక రకంగా చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే పూర్తిగా గ్రహాలు అనుకూలంగా లేకపోయినా, ఒక గ్రహం బాగోలేకపోయినా ఇంకొక గ్రహం మిమ్మల్ని చేపట్టి పైకి లాగుతుంది. ఇది మీకు జరిగేటువంటిది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఆఖరి 2.5 నెలలు మాత్రం మీకు అద్భుతంగా ఉంటుంది. చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో మీకు కొంత వెసులుబాటు అనేటువంటిది ఉంటుంది. గురువు చాలా యోగించబోతున్నాడు. విదేశీ యానానికి, విదేశీ విద్యకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం ఈ యొక్క సంబంధించినటువంటి మొదటి 2.5 నెలలు మాత్రం చాలా కష్టపడక తప్పదండి. అంత విజయం మాత్రం అంత ఈజీగా మీకు రాదు. మీరు కష్టపడక తప్పదు. కష్టం కష్టం కష్టం. విద్యార్థులకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల విద్య పట్ల ఈ మొదటి 2.5 నెలలు శ్రద్ధ పెట్టండి. తదనంతరం గురువు అనుకూలంగా ఉన్నాడు. ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు మధ్య రాసే పోటీ పరీక్షల్లో మీరు అద్భుతాలు చూస్తారు. ఆ తదనంతరం గురువు యోగించకపోయినా శని యోగిస్తాడు. తద్వారా విదేశీయానం, విదేశీ విద్యకు కావాలనుకున్న చోట, కోరుకున్న విద్యా సంస్థల్లో మీ పిల్లలకి మంచి ఉత్తీర్ణత శాతంతో కూడుకున్నటువంటి విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక ఉద్యోగం అని అంటారా, ఉద్యోగం గురించి ముందు క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో గనక చూసుకున్నట్లయితే ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య మొదటి 2.5 నెలలు, సంబంధ బాంధవ్యాలు, స్నేహితుల మధ్య మొదటి 2.5 నెలలు చాలా జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న సమస్యలు వస్తాయి, దూరం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఎవరో ఒకరు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్ళు తగ్గి ఉండే ప్రయత్నం చేయండి. ఆ తదనంతరం 2.5 నెలల్లో మార్చి 15వ తారీఖు నుంచి మే 31వ తారీఖు వరకు వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం జరిగి తీరుతుంది. సందేహమే లేదు. ఇక ప్రధానంగా ఈ సంబంధించినటువంటి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి ఆఖరి 2.5 నెలల్లో గర్భవతులు కానీ, సంతానవంతులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక దాంపత్య విషయానికి వచ్చేసేసరికి మార్చి 15 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించండి. కొంత మీరు నమ్మకాన్ని కోల్పోకండి జీవిత భాగస్వామి దగ్గర. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక మార్చి 15 నుంచి మే 31 మధ్యలో మీరు కొత్త ప్రేమలో మీరు పడవచ్చు. కొత్త వ్యక్తులని పరిచయం అవుతారు. కొత్త ప్రేమలు మీకు చిగురుస్తాయి.
ఇక సంబంధించినటువంటి ఆరోగ్య విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే మొదటి 2.5 నెలల పాటు శరీరంలో నిస్సత్తువ, అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఎసిడిటీ, ఇండైజెషన్, సమయానికి భోజనం చేయలేకపోవడం లాంటివి ఉంటాయి. అలాగే ఈ మొదటి 2.5 నెలల్లో మీకు అనుకోని హెరిడిటీగా వచ్చే అనారోగ్యాలు, షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటివి మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించి హెరిడిటీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక మే 31వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉండదు. మీరు డైట్ మెయింటైన్ చేయండి, ఫుడ్ కంట్రోల్లో ఉండండి. ముఖ్యంగా జలగండములు ఎదుర్కొనే అవకాశము గోచరమవుతుంది. ఇది గమనించవచ్చు. ఇక ప్రధానంగా విదేశీయానం మాత్రం మీకు ఆఖరి సంవత్సరం 2 నెలల్లో విదేశీయానం ఉండబోతుంది. సిద్ధంగా ఉండండి. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు ఉంటాయి. కాబట్టి మొదటి 2.5 నెలలు ఖర్చులు పెట్టకండి. అకాలమైనటువంటి ఖర్చులు, అనివార్యమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సామాన్యమైనటువంటి పదవి లభించే అవకాశం ఉంటుంది. భవిష్యత్తు ఇంకా యోగదాయకంగా ఉంటుందనే ఆలోచనతో మీరు ముందడుగు వేయండి. ఆ కారణం చేత మీకు భవిష్యత్తు యోగదాయకంగా ఉంటుంది. గొప్ప గొప్ప పదవులను ఆశించి ఉన్న డబ్బంతా నష్టపోకండి. కానీ మీరు పడ్డ కష్టం మాత్రం పెద్దల యొక్క అండదండలు మీకు ఆఖరి 2 నెలల్లో ఉంటాయని చెప్పవచ్చు. ఇక వ్యాపారానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా అన్ని వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సాధారణంగా ఉంటుంది. గొప్పగా లాభాలంటూ ఏమీ ఉండవు. వ్యాపార విస్తరణకి సమయం చూసుకొని జాతకరీత్యా గ్రహ దశాంతర దశలు చూసుకొని నూతన వ్యాపారం ప్రారంభించా లేదా అని మంచి పండితులను సంప్రదించి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. అన్ని వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం సాధారణంగా ఉంటుందని ధనుస్సు రాశి వాళ్ళు జన్మించిన వాళ్ళు గమనించుకోవచ్చు. ఇక కళారంగంలో జన్మించినటువంటి వాళ్ళకి ప్రధానంగా సినిమా రంగం, సీరియల్స్, సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సోగా ఉంటుంది తప్ప గొప్పగా ధనార్జనగా అనేటువంటిది ఉండదు. కాకపోతే అవకాశాలు మాత్రం మార్చి 15 నుంచి మే 31వ తారీఖు మధ్యకాలము, ఆఖరి 2 నెలల మధ్యకాలము మంచి అనుకూలమైనటువంటి సమయాలు, గొప్ప గొప్ప అవకాశాలు, మీరు ఊహించి ఉండని అవకాశాలు మీకు లభించి మీరు బిజీగా ఉంటారని చెప్పవచ్చు. ఇక ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి రైతులు సాధారణమైనటువంటి శాస్త్రీయమైనటువంటి పంటల జోలికే వెళ్ళండి. తెలియని పంటల జోలికి వెళ్ళకండి, నష్టపోతారు. ఇతరులని అనుకరించకండి. అన్ని విధాలుగా మీరు మీకు తెలిసిన పంటలనే వేసుకొని మీకు ఆనందదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు భవిష్యత్తులో ఆనందదాయకమైన పరిస్థితుల్లో ఉంటారు. అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు, ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా కానీ ఎలా ఉండబోతుంది, ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు చేయాలో ముందు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి గృహయోగం అందుబాటులో ఉంటుంది. మార్చి 15 నుంచి మే 31వ తారీఖు మధ్యకాలం కానీ లేదా ఆఖరి 2 నెలలలో మీరు గృహస్థులు అనగా ఒక ఇంటి వారు అయ్యేటువంటి అవకాశం అవుతుంది. సొంత ఇల్లుని కలని మీరు ఆఖరి 2 నెలల్లో మీరు తీర్చుకోగలుగుతారు, అనగా 2026 ఆఖరి నెలల్లో. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశితో పాటుగా మిగతా 12 రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం 2026 సంవత్సరం దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి ఇటు దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో మన పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక పర్వదినం రోజున పుణ్యక్షేత్రంలో మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలకి సంబంధించి 21 హోమాలు అనగా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 2026 సంవత్సరం సందర్భంగా ఒక నూతన ఒరవడికి నాంది పలకబోతున్నాం. మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అందులో మీరు సభ్యులుగా చేరి మీరు ఉన్నట్లయితే తప్పకుండా జాతకరీత్యా ధర్మపరంగా అనేక సందేహాలను నివృత్తి చేసే వేదిక మీతో పంచుకోబోతున్నాను. కాబట్టి వాటిని మీరు సంకల్ప మందిర్ అనే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు. ఇక అందరూ ఎదురు చూస్తున్నటువంటిదే ప్రధానంగా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఎలా ఉండబోతుంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13వ తారీఖు మధ్యకాలము, అలాగే మే 15 నుంచి జూన్ 14వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలము,
మరియు సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15 ఉన్నటువంటి మధ్యకాలం. మళ్ళీ చెప్తున్నానండి, ఫిబ్రవరి 13 నుంచి మార్చి 13, అలాగే మే 15 నుంచి జూన్ 14, సెప్టెంబర్ 17 నుంచి నవంబర్ 15 ఉన్నటువంటి మధ్యకాలంలో నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించడం, లేదా ఉన్న సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాడికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో కూడుకున్నటువంటి బాధ్యతలు, పదవి, అలాగే కొత్త సంస్థల్లో మారాలనుకునేటువంటి ఆ సమయం చాలా మంచిది. మిగతా సమయాలు మంచివి కావంటే ప్రయత్నం చేసి చూడండి. వచ్చినా రాదు, సాధారణంగా వచ్చినట్లయితే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ డేట్స్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇక మిగతా సమయంలో ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 22వ తారీఖు వరకు ప్రధానంగా కుటుంబ సమస్యలు, ధనపరమైనటువంటి సమస్యలు ఉంటాయి. మీ యొక్క వాక్ వల్ల ఇతరులు ఇబ్బందులు పడుతూ ఉండడం, తద్వారా లేని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటిది ఉంటుంది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి వరకు కూడా ఇతరుల యొక్క సహాయ సహకారాలు సమృద్ధిగా ఉండడం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడం, మంచి అనేటువంటిది జరుగుతుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, జీవితం చాలా బాగుంటుంది. ఏప్రిల్ నెల మాత్రం కుటుంబంలో కలతలు అనేటువంటివి ఉంటాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో కాస్త ఇబ్బందులు అనేటువంటివి అధికమవుతాయి, టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ప్రధానంగా జీవిత భాగస్వామి మధ్య, వ్యాపార భాగస్వాములతో లేదా ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో కాస్త ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మే మంత్ నుంచి జూన్ 19వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం కష్టకాలము. అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. లేనిపోని అనుమానాలతో జీవితం గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సంతానం కోసం ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. జూన్ 20వ తారీఖు నుంచి ఆగస్టు 1వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా మీరు పై చేయి సాధిస్తారు. శత్రువులపై మీరు విజయం పొందుతారు. కోర్టు వంటి సమస్యల్లో మీరు మంచి మీదే అధికారం, దానిగా మీదే పై చేయి సాధిస్తారని చెప్పవచ్చు. ఇక ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 17వ తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం ప్రేమికుల మధ్య, దంపతుల మధ్య విభేదాలు, అలాగే ఎవరితో కలిసి పనిచేసినా వాళ్ళతో సమస్యలు అనేటువంటి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కోపతాపాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 11వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా శారీరక, మానసిక, ఆర్థిక పరంగా, సామాజిక, సాంఘిక, కుటుంబ పరంగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి కాలం మాత్రం ప్రభుత్వపరమైనటువంటి పన్నులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజదండన ఉంటుంది. కోర్టు సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడండి. తర్వాత ఈ యొక్క సంబంధించినటువంటి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారు జాగ్రత్తలు పాటించాలి. మీరు ఏదైనా ఇబ్బందులు అనేటువంటివి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా దత్త అష్టకం, కాలభైరవ అష్టక వారం రోజుకి 3 సార్లు పఠించండి. సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకా పరిష్కారం కాకపోతే దగ్గరలోనే మంచి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోండి. అలాగే దైవానుగ్రహం ఈ యొక్క 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి తప్పనిసరి. కాబట్టి మన ఆధ్వర్యంలో జరిగే 2026 సంవత్సరం మొత్తం కూడా జరిగేటువంటి సర్వదోష నివారణ పూజల హోమాల్లో మీ గోత్రనామాదులు నమోదు చేసుకొని ఆనందంగా ఈ యొక్క ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుందని ఆశిస్తూ, సాధారణంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ ధనుసు రాశిలో వారు పొందుతారని తెలియజేస్తూ, తద్వారా చెప్పినటువంటి విషయాల్ని అవలోకనం చేసుకొని మంచి స్థితిగతుల్లో ఉండడానికి ప్రయత్నం చేసి మంచి భవిష్యత్తుని పొందాలని ఆకాంక్షిస్తూ సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.